25,000 సీఎం గారు కూడా ప్రకటించారు. ప్రభుత్వం కూడా త్వరగానే స్పందించింది. వెంటనే స్పందించి తక్షణ సాయంగా 25,000 రూపాయలు ఇచ్చారు. ఇంకా ఏమైనా చెప్పారండి? హౌసింగ్ కోసం ఏమైనా చెప్పారా? 15 రోజుల లోపల మీకు నీడ కట్టి మీకు సహాయం చేస్తాము. మీరు కంగారు పడకండి, బాధలు పడకండి. ఏదో ఇప్పుడు మాత్రం బాధ, మీ బాధలో మేము కొద్దిగా బాధల్లో ఉన్నారు కాబట్టి కొద్దిగా మీకు సహాయం చేస్తున్నాం. అంత వేగ తొందరగా చెయ్యలేము, జాయం చేస్తాం సార్ అని చెప్పారు సార్. కరెక్ట్గా పండగ టైంలో జరగడం అనేది చాలా విచారకరం. ఉందంటే ఈ టైంలో ఇలా జరగకూడదు అసలు. ఈ పండగ టైంలో కుటుంబంతో హ్యాపీగా ఉండి టైంలో ఇలా జరగడం అనేది చాలా బాధ. ఇంకా అది ఎలా వస్తానే ఉంది అదంతా కదా, మంట వస్తానే ఉంది ఇంకంతా. 20 బస్తాల ధాన్యం అండి. మొన్న పంట చేతికి వచ్చింది. పంట చేతికి వచ్చి ఈ లోపే ఇలాగా డబ్బులు 50,000 రూపాయలు డబ్బులు కూడా అంతా కాలిపి మొత్తం ఇది అయిపోయింది. ఎన్ని ఇల్లు మొత్తం టోటల్ ఎన్ని ఇల్లు? అదే ఎన్ని ఇల్లు కాలిపోయినాయి? 36 ఇల్లు కాలిపోయినాయి. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక మీ తోచిన సాయం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చూసారు కదా, పంట చేతికి వచ్చి కష్టపడి పంట చేతికి వచ్చే టయానికే ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. మీరు కూడా ప్రభుత్వాలతో తరపున మన తరపున కూడా మనం సాయం చేస్తే బాగుంటుంది. మేమే తోచినంత సాయం చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఎస్పెషల్లీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీరు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మీకు తోచినంత సాయం చేస్తే వీళ్ళు త్వరగా రికవర్ అవుతారు. అలాగే ప్రభుత్వాలు కూడా స్పందించాయి. హర్షణీయం. సో లోతా రామారావు గారు కూడా ఇక్కడికి వచ్చారు.